ద్రౌపది ధర్మం తప్పలేదని, ఆమె ధర్మమే ఆమెకు అక్షయ వస్త్రాలుగా వచ్చాయని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. టీ నగర్ హిందూ సమాజంలో షణ్ముఖ శర్మ మహాభారత ప్రవచన యజ్ఞం 19వ రోజుకి చేరుకుంది. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 19వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ తన తమ్ములతో హస్తిన చేరుకున్న ధర్మరాజు జూదం ఆడటానికి సన్నద్ధుడవుతాడని తెలిపారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఇలా అందరూ జూదం చూడటానికి వచ్చారు. సభలో గొప్ప పండితులు, జ్ఞానులు వంటి పెద్దలు ఉన్నారు. ఇంతకీ నాతో పందెం ఓడేది ఎవరని ధర్మరాజు అడుగుతాడు. జూదం నాతోనే గాని నేను నా మామ స్వకుని ద్వారా ఆడతానని దుర్యోధనుడు బదులిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం, శ్రీకృష్ణుడు చేసిన సాయాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు ఆయన. అన్ని సంఘటనలు అర్థమయ్యేలా వివరణలను ఇచ్చారు. నువ్వు చాలా ఉత్సాహపడిపోతున్నావు జూదం ఆడదామని చెప్పేసి. జూదం అనేదే నికృతి, అంటే కపటంతో కూడినటువంటిది, అది పాపం కూడా. ఎందుకంటే ఇందులో పరాక్రమం ఉందా? క్షత్రియులు గుచ్చితమైన పరాక్రమమా ఇందులో లేదు. నిశ్చితంగా ఇది నీతి అనే రాజనీతి లాంటి నీతి కూడా లేదు ఇక్కడ. అలాంటి జూదాన్ని నువ్వు ఏదో గొప్పగా అన్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నావు? నచ్చే నీతి ధ్రువ రాజన్ కింత్వం ద్యూతం ప్రశంససి, నేను ఎలా నువ్వు పొగడగలుగుతున్నావు? పైగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవ్వరూ కూడా జూతాన్ని ప్రశంసించరు. ఏదో నువ్వు తెచ్చుకున్న నీతో పాటు ఉన్నటువంటి జూదరులు తప్ప వాళ్ళ ఆహావాన్ని ప్రశంసించవచ్చు. పైగా క్రూరినిలాగా అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు సుమా. ఈ మాట కూడా స్పష్టంగా చెప్తున్నాడు. శకుని మైవ నో జైషీహి అమార్గేణ నృశంసవత్. నృశంసవత్ అంటే క్రూరిని వలే చెయ్యరా సుమా అని చెప్పగానే శకుని అంటున్నాడు, ఈ మాటలు నికృతి గురించి నువ్వు మాట్లాడేవి కదా, అసలు దోషం ఎవరికి వస్తుంది? దోషం అనేది పాచిక్కి వస్తుంది. యుద్ధం చేసే దానితోనే ఇక్కడ జరుగుతున్నది. ఎందుకంటే ఒకరిని ఓడించేది పాచిక, అది ఎలా పారుతుందో అది చూపించేటువంటి సంఖ్య బట్టి కదా మనం నిర్ణయిస్తున్నాం. కనుక దాని చేతనే ఇక్కడ దోషం కలుగుతుంది. పైగా మనం పందెం వేయడం వీటిలో సందేహించిన అవసరం లేదు. ఇది సుహృద్యూతంలో రాజులకి ఇది విధించినదే గనక ఉత్సాహంగా పాల్గొనవచ్చని సమర్థిస్తున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ చెప్తున్నాడు, ధర్మశాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు ఇక్కడ. అసిత దేవలులు మొదలైన వాళ్ళు స్మృతుల్లో చెప్పిన గొప్ప విషయం ఏంటి అంటే, ఏవ మహాయమసిత దేవలో మునిసత్తమ. అది చెప్తున్నది ఏంటంటే, ఇదం వై దేవనం పాపం నికృత్యాకితవైస్సహ ధర్మేణతు జయే యుద్ధౌ తత్పరం నతు దేవనం. ఇది అసిద్ధేవుడైన మహర్షి చెప్పినటువంటి మాట. జూదరులతో కలిసి కపటంగా పాచికలాడడం పాపము. ధర్మబద్ధమైన విజయం యుద్ధంలోనే ఉంటుంది తప్ప పాచికలాటలో ఉండదు. అందుకే యుద్ధ తత్పరత కావాలి కానీ పాచికలాటకూడదు అనే మాట ఉంది కదా. క్షత్రియ ధర్మం గురించి చెప్తూ స్మృతుల్లో దేవుడు చెప్పాడు. దేవల స్మృతి ఒకటి ఉంది, దాని ప్రకారంగా చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఈయన మళ్ళీ సమర్థిస్తూ, పైగా నికృతి అంటున్నాను, కపటం అంటున్నావు,